హాయ్ అండి. ఈరోజైతే క్యాబేజీ కూర చూపించబోతున్నా. క్యాబేజీలో అయితే ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. ఇది డైజెషన్ సిస్టమ్కి చాలా బాగా పనిచేస్తుంది. వెయిట్ లాస్ అవ్వడానికి క్యాబేజీతో 5 బెనిఫిట్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా చెప్తాను. ఈ క్యాబేజీ కూరకైతే ముందరగా క్యాబేజీ, చింతపండు, తర్వాత ఆవాలు, తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చీలు పోపుకి, ఇవి చూపించేవన్నీ పోపుకండి. తర్వాత ఆవాల పేస్ట్ కావాలి. ఆవాల పేస్ట్ ఎలా చేసుకోవాలో చూపించా కదండి, ఇవన్నీ కావాలి. దీంట్లోకి అయితే గ్రీన్ చిల్లీస్ కావాలి. ఇప్పుడు నేను చేసేది క్యాబేజీ ఆవపెట్టి కూర అండి, చాలా హెల్దీ కూర. సాల్ట్ కావాలి, తర్వాత ఇంగు కూడా కావాలండి. ఇవన్నీ తీసుకుందాము. దీంతోపాటు ఎప్పుడు వేస్తాం కదా రెగ్యులర్గా అన్నిట్లో, పసుపు కూడానండి. తర్వాత కరివేపాకు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ ఆల్ అండి. క్యాబేజీలో అయితే హార్ట్కి సంబంధించి హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. దీంట్లో ఫైబరు, పొటాషియం ఉంటుంది. లో క్యాలరీస్లో ఉంటాయి కాబట్టి హార్ట్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. క్యాబేజీ అయితే ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న దాన్ని మనం డైరెక్ట్గా చూపిస్తున్నాను, ఎక్కువ ల్యాక్ చేయకుండా కడాయి పెట్టి దాంట్లో క్యాబేజీ, పసుపు, సాల్ట్ వేసి ఉడికించాలండి. ముందరగా ఇలా ఉడికించుకోవాలండి. దీంట్లో ఉడికించుకునేటప్పుడే చింతపండు జ్యూస్ కూడా తీసి వేసుకోవాలండి. క్యాబేజీ ఉడుకుతుంది కదండి, చూడండి ఫుల్గా ఉడికిచ్చేసుకున్న తర్వాత దాన్ని వార్చద్దు, లైట్గా పోసుకోండి, వాటర్ తక్కువ పోసుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఒక కడాయిలో పోపు వేసుకోవాలండి. దానికోసం ఆయిలు, తర్వాత ఆవాలు కావాలి. ఆవాలు వేసుకున్న తర్వాత ఆవాలు చట్టపట్లాడిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు మినప్పప్పు వేసాక శనగపప్పు కొంచెమే వాడండి. శనగపప్పు ఎక్కువ వాడకూడదు, తక్కువ వాడుకోవాలి. శనగపప్పు వేస్తారు. శనగపప్పు వేసాక ఆవాలు ఇవన్నీ కలిపి ఒకసారి వేయించండి. ఇవి వేగుతున్నప్పుడే ఎండుమిరపకాయలు కూడా 2 ముక్కలు చేసి దాంట్లో వేయండి. ఇది పులిహార కూర కదండి, పులిహారకి పోపు ఎలా పెడతామో యాజ్ ఇట్ ఈస్ అలాగేనండి. ఇలా పోపు వేసుకొని ఇదంతా వేయించుకోవాలండి. పోపు బాగా వేగిన తర్వాత ఇంగు అండి, ఇంగు వేసుకోవాలి. పులిహోరలో ఎప్పుడు ఇంగు వేస్తాం కదా, ఇంగు వేస్తేనే పులిహోరకి మంచి రుచి, వాసన వస్తాయి కదా, అందుకని ఇంగు వేసుకోండి. ఇంగు కూడా వేసి బాగా వేయించండి. ఇలా వేయించిన తర్వాత మీకు నెక్స్ట్ కరివేపాకు వేయండి. కరివేపాకు తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. క్యాబేజీలో అయితే మీకు ఇమ్యూనిటీని పెంచుతుందండి. దీంట్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. పులిహోరలో ఎలాగ వేస్తామో అలాగే పీనట్స్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అంతేకాదండి, క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేసే లక్షణాలు క్యాబేజీకి ఉన్నాయండి. డైట్ కంట్రోల్ చేసుకునే వాళ్ళు క్యాబేజీ ఎక్కువ తింటే చాలా మంచిదండి. డైలీ తీసుకుంటుంటే, చూసారు కదండి ఇందాక ఉడికించాం కదా, అన్నీ వేసి చింతపండు, ఉప్పు, ఆ మిశ్రమాన్ని తీసుకొచ్చి ఈ పోపు వేగిపోయిన తర్వాత కడాయిలో వేసి వేయించండి. దీనికి లైట్గా చవురుచి కోసం కొంచెం పంచదార వేశారనుకోండి, ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. పులిహోర టేస్ట్ ఎలా ఉంటుందో అలాగా ఉంటుంది. కానీ ఆ ప్లేస్లో, రైస్ ప్లేస్లో మనం క్యాబేజీ వేస్తున్నాం, అంతేను. ఇది చాలా మంచి వంటకము, హెల్దీ ఫుడ్ అండి. వాటర్లోనే ఉడికిస్తున్నాం కాబట్టి. తర్వాత దీంట్లో ఒక ఆవాల పేస్ట్ చెప్పాను కదండి, ఆవ వేసి ఈ కూర చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది, హెల్దీ కూడానండి. ఈ క్యాబేజీ కూర కొంచెం తిన్నాం అనుకోండి టమ్మీ ఫుల్ అవుతుంది. చెప్పాను కదా, డైట్ చేసే వాళ్ళకి ఇది మంచి ఫుడ్ అండి. దీన్ని ఇలా రైస్లో కానీ చపాతీలో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ క్యాబేజీలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఒంటికి పడతాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. క్యాబేజీలో విటమిన్ సి ఉంటుందండి. అది వైట్ సెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఏవైనా డిసీజెస్ నుంచి ఫైట్ చేస్తుంది, మనకి రోగాల నుంచి ప్రివెంట్ చేస్తుందండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.